దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా విమానాలు ప్రమాదాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి చనిపోయిన వాళ్ళకి కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటున్నారు అనేది ఇంతవరకు క్లియర్ కట్గా ఎవరు చెప్పలేదు. రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న మీరు దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలండి. ఇప్పుడు ఫ్లైట్లో విదేశాలకి చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అన్నీ సురక్షితంగా ఉన్నాయా అన్ని విమానాలు అనేది మీరు చెక్ చేయించాలి. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది సీరియస్నెస్ తీసుకోండి. ఇప్పుడు మీరు శాంతిగా అట్లా ఉంటానని కాదు. ఇప్పుడు దర్యాప్తు చేయండి, అసలు ఎందుకు ఈ విధంగా కూలిపోయింది. ఇప్పుడు 242 మంది ప్రాణాలు కాదండి, అక్కడ వాళ్ళ కుటుంబాలకు మధ్య వెనకాల ఇప్పుడు కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాయుడు గారు 30 యాక్సిడెంట్లో చనిపోయారు. మీరు ఎంత వేదన చెందుంటారు. మరి మీ ఫాదర్ చనిపోతే మీకు అంత బాధ అనిపించి పాపం ఫ్యామిలీలే పోయింది. అది ఎందుకు సీరియస్నెస్గా తీసుకోరు. ఇప్పుడు మోడీ గారు ఏమన్నా అంటారా? వాటి మీద దర్యాప్తు చేయండి. ఇప్పుడు ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి. దర్యాప్తు ఏమన్నా వేగవంతంగా జరుగుతుందా? మీరు ఎందుకు ప్రకటన చేయట్లేదు? ఇంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఈ విధంగా చేశాము, దర్యాప్తు వివరాలు ఎందుకు వెల్లడించట్లేదు?